ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేటువంటి పరిస్థితులలో అధికారులు లేరు, ప్రజాప్రతినిధులు దాదాపుగా పారిపోయేటువంటి పరిస్థితి ఎక్కడ గ్రామ సభ చూసినా కనబడతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా విహారయాత్రలలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఏ ఒక్క మంత్రి కూడా రాష్ట్రంలో గ్రామ సభల సందర్భంగా ప్రజల సమక్షంలో నిలబడి ప్రజలకు సమాధానం చెప్దామనేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు కనబడతలేదు. అదేవిధంగా గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నడిపినప్పుడు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలుగా బురద జల్లిండ్రు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడినారు. వాస్తవంగా నిజంగా రేషన్ కార్డులు ఇవ్వలేదా అంటే లక్షల కొద్ది రేషన్ కార్డులు కేసీఆర్ గారి నాయకత్వంలో అర్హులను గుర్తించి ఆనాడు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుల విషయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎక్సెస్ కుటుంబాల కంటే కూడా ఎక్కువ కార్డులు మనం ఇచ్చినామని కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ దుష్ప్రచారం చేసిండ్రు, కార్డులు ఇవ్వలేదని బదనాం చేసిండ్రు. వాస్తవ పరిస్థితి చూసినప్పుడు 10 ఏళ్ల పాలనలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇంకా ఇవ్వవలసి ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది గతంలో. అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన ఒక్క నెల లోపట్నే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. నెల లోపట్నే సన్నబియ్యం కూడా అందరికి ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజుల లోపలనే సన్నబియ్యం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పిండ్రు. మరి ఇలా రేషన్ కార్డుల విషయంలో చూసినట్టయితే రాష్ట్రం మొత్తడం కూడా రచ్చరచ్చ పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆ రోజు మేము కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఆనాడున్న ప్రభుత్వం సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు న్యాయం జరగలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు చేరువగా పోవాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకున్నారు. మరి ఆ రోజు 2.5 ఎకరాలు ఉన్నటువంటి మాగాని భూమిని 3.5 ఎకరాలకు చేయడం జరిగింది. అదేవిధంగా 5 ఎకరాలు ఉన్నటువంటి చెలక భూమిని 7 ఎకరాల నరకు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ రోజు పేద ప్రజలను ఉద్దేశించి వాళ్ళ ఆదాయ వనరులకు సంబంధించినటువంటి విషయాలను ఉద్దేశించి చేసినటువంటివే. అదేవిధంగా ఆదాయానికి సంబంధించి కూడా 60,000 నుంచి 75,000 నుంచి మరి 2,50,000 రూపాయల ఆదాయ పరిమితికి మనం పెంచడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాలలో కూడా ఇప్పుడు ఏదైతే గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారో ఇదే పరిమితిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ధరలు పెరిగినాయి, జీవన పరిణామాలు పెరిగినాయి. వాటికి అనుగుణంగా మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉండే. కానీ చెప్పే మాటలు గొప్పయి, చేతలకు వచ్చేటప్పటికి మాత్రం శూన్యంగా కనబడతా ఉన్నది. ప్రజాపాలనలో ప్రజలకు చాలా గొప్పగా న్యాయం జరుగుతుందని మరి ఆనాడు బాకాలూదినటువంటి కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి మరి అన్ని విషయాలలో మోసం చేసినటువంటి విషయం మనకు కనబడతా ఉన్నది.